హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మనకు ఎల్బిఓ రూపంలో అంటే లోకల్ బ్యాంక్ ఆఫీసర్ రూపంలో మనకు మరో పెద్ద అవకాశం రావడం జరిగింది. ఇటీవల కాలంలో ఇక బ్యాంక్స్ల పరంపర కొనసాగుతూనే ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ, ఐబిపిఎస్ పిఓ, ఇప్పుడు అదే తరహాలో పిఎన్బి నుంచి ఎల్బిఓ. మరి ఇది ఒక చాలా అద్భుతమైన అవకాశం. హోమ్ స్టేట్లోనే జాబ్ చేసుకునే అవకాశం, మంచి జీతం. మరి బ్యాంక్ ఎంప్లాయ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం. మిగతా బ్యాంక్స్లలో వేరే స్టేట్లలో పనిచేయాల్సి ఉంటుంది, కానీ ఇక ఎల్బిఓలో అయితే మాత్రం హోమ్ స్టేట్లోనే పని చేస్తాం. మరియు ఆ యొక్క రాష్ట్రం యొక్క లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. ఐబిపిఎస్ పిఓ అయితే ఎవరైనా సరే పోటీ పడవచ్చు. ఏ వ్యక్తి ఎక్కడైనా ఏ రాష్ట్రంకైనా పోవచ్చు. ఇక్కడైతే మాత్రం ఏ రాష్ట్రం వాళ్ళు అదే రాష్ట్రంలో పోటీ పడాలి. ట్రాన్స్ఫర్స్ కూడా మ్యాక్సిమం ఉండవు, ఉన్నా కూడా లోకల్ హోమ్ స్టేట్లోనే ట్రాన్స్ఫర్ కూడా జరుగుతాయి ఒక కాల పరిమితి వరకు. మరి స్టార్ట్ డేట్ ఎప్పుడంటే 20th జూలై 2026 నాడు ఇప్పటికే ఓపెన్ అయిపోయింది. లాస్ట్ డేట్ నెక్స్ట్ మంత్ 9th. మరి ఎగ్జామినేషన్ డేట్ కూడా ఎక్కువ మనకి ఇవ్వలేదు. ఆగస్టు లేదా సెప్టెంబర్ అన్నారంటే మేబీ మనకు ఆగస్ట్ ఇవ్వండి, లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్. అంటే ఇటీవల కాలంలో ఏ ఎగ్జామినేషన్ వచ్చినా కూడా 30 days నుంచి 45 days కంటే సమయం ఇవ్వలేదు. కాబట్టి బ్యాంక్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నామో మనం ముందుగానే నోటిఫికేషన్ కొరకు వెయిట్ చేయకోకుండా ముందుగానే మనకి ప్రణాళికలను మనకి ప్రిపరేషన్ మనం కొనసాగించుకోవాల్సి ఉంటుంది. మరి కట్ ఆఫ్ డేట్ క్వాలిఫికేషన్కు ఏజ్కు ఏమి ఇచ్చారంటే 1st జూలై 2026 నాడు ఇచ్చారు. ఈ లోపలికి మనకు డిగ్రీ పాస్ అయి ఉండాలి. వేకెన్సీస్ మొత్తం 545 ఉద్యోగాలు ఉన్నాయి. క్వాలిఫికేషన్ డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఏజ్ 20 నుంచి 30 వరకు ఉండొచ్చు, యాజ్ ఇట్ ఈస్ ఐబిపిఎస్ పిఓ లాగానే. మరి లోకల్ లాంగ్వేజ్ మస్ట్. మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అప్లై చేయాలనుకుంటే తెలుగు తెలిసి ఉండాలి. తెలంగాణ కర్ణాటక అయితే కన్నడ తెలిసి ఉండాలి. ఒకవేళ వేరే స్టేట్ పోవచ్చు, కానీ ఆ యొక్క రాష్ట్రం యొక్క లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. మనకు స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత లోకల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు, దాంట్లో కంపల్సరీ మనం పాస్ కావాలి. అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు తెలంగాణ వాళ్ళకు మన 10th క్లాసు 12th క్లాసు తెలుగు చదివినాం కాబట్టి మనకి ఎటువంటి టెస్ట్ ఉండదు. మనం వేరే స్టేట్కి అప్లై చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకు ఆ యొక్క లాంగ్వేజ్ తెలిసి ఉండాల్సి ఉంటుంది. మరి చూస్తే సెలక్షన్ ప్రొసీజర్ మొత్తం 4 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మనకు సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సెకండ్ స్టేజ్ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. 3 వచ్చేసి ఎల్పిటి లోకల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. 4th వచ్చేసి మనకు ఇంటర్వ్యూ ఉంటుంది. మరి సిబిటిలో మనకి ఏముంటుందంటే ఇక్కడ ఓన్లీ ప్రిలిమ్స్ మాత్రమే ఉంటుంది మిత్రమా, ఒక సింగిల్ ఎగ్జామినేషన్, నో మెయిన్స్ ఎగ్జామినేషన్. ఐబిపిఎస్ కానీ ఎస్బీఐ కానీ ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు నో మెయిన్స్ ఎగ్జామినేషన్, సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్. రీజనింగ్ వచ్చేసి రీజనింగ్ అండ్ కంప్యూటర్స్ 25 క్వశ్చన్స్ 35 మార్క్స్, కానీ కంప్యూటర్ మోస్ట్లీ మనకి ఇవ్వరు. డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి మనకు 25 క్వశ్చన్స్ ఉంటాయి, 35 minutes టైం ఇస్తాడు. సో మార్కులు కూడా సేమ్ మార్కులు, 25 క్వశ్చన్స్ 25 మార్కులు 35 minutes టైం. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 25 మార్కులు 35 నిమిషాలు టైం ఇస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు 25 క్వశ్చన్స్ 25 మార్కులు 25 minutes టైం ఉంటుంది. మరి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి మనకు 25 క్వశ్చన్స్ 25 మార్కులు 25 నిమిషాల టైం ఉంది. అయితే జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ వచ్చేసి మనకు 50 క్వశ్చన్స్ 50 నిమిషాల టైం 50 మార్కులు, మొత్తం 125 క్వశ్చన్స్ 125 మార్క్స్. చూసారా, మనకు జీకే అనేది చాలా ప్రామాణికం అయిపోయింది, చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎస్బీఐలో మెయిన్స్ 60 మార్కులకు ఉంది, ఐబిపిఎస్ పిఓలో 60 మార్కులకు ఉంది. ఈవెన్ పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి కూడా మనకు 50 మార్కులకు ఉంది. వెయిటేజ్ పెరుగుతూ ఉంది. మన కంపల్సరిగా మన యొక్క కరెంట్ అఫైర్స్ మీద మనం ఫోకస్ చేయాల్సిందే. మరి నెట్ మార్క్ ఉంటుంది. ఫస్ట్ సిబిటి మొత్తం 125 క్వశ్చన్స్ 125 మార్కులకు ఉంటుంది. తర్వాత స్క్రీన్ టెస్ట్ ఉంటుంది. స్క్రీన్ అంటే ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. థర్డ్ వచ్చేసి ఎల్పిటి, 4th ఇంటర్వ్యూ 50 మార్కులకు. అయితే మనకు సిబిటీలో వచ్చే మార్కులు, ఇంటర్వ్యూలో వచ్చే మార్కులు రెండు కలుపుకొని టాప్ మార్కులు ఎవరికైతే ఉంటాయో కేటగిరీ వైజ్ వాళ్ళకు సెలక్షన్స్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. మరి చూస్తే ఎవరైనా సరే
మనకు ఇది కోచింగ్ పరంగా మీరు SBI కానీ IBS కానీ రాబోయేటువంటి క్లరికల్ రూరల్ బ్యాంక్స్ కానీ LIC కానీ ఈ ఉద్యోగాలు కలిసిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. ఇక్కడ మనకు ఆఫ్లైన్ కోచింగ్ జరుగుతుంది. మరి ఆన్లైన్ కలిసిన వాళ్ళు మొత్తం సెకండ్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 8688080802 మీరు కాల్ చేయండి. మరి అయితే ఈ 545 వేకెన్సీస్లో ఆంధ్రప్రదేశ్కి చాలా తక్కువ ఉన్నాయి. కేవలం 4 వేకెన్సీస్ మాత్రం ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం అప్లై చేయం. మరి తెలంగాణకి వెళ్తాం. తెలంగాణలో మనకు 41 వేకెన్సీస్ ఉన్నాయి. మరి తమిళనాడులో 51 ఉన్నాయి. కర్ణాటక 70, అత్యధికంగా సౌత్ ఇండియాలో అత్యధికంగా కర్ణాటక నుంచి 78 పోస్టులు ఉన్నాయి. ఏదైతే కర్ణాటక వాళ్ళు ఉంటారో, కన్నడ తెలిసి ఉంటారో వారికి ఒక అద్భుతమైన అవకాశం. మరి లేట్ చేయకుండా అప్లై చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ కూడా చాలా తక్కువే ఉంటుంది. మీరు గమనించండి, SBI PO కానీ IBS PO కానీ దాంతో పోల్చుకున్నప్పుడు LPO ఏమైతే వస్తున్నాయో అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంది, ఎగ్జామినేషన్ కూడా ఈజీగానే ఉంది. ఓకేనా? ఇక్కడ ఖచ్చితంగా దీనికి అప్లై చేయండి. ఎందుకంటే మనకు ఈ జనరల్ అవేర్నెస్, ఫినాన్షియల్ అవేర్నెస్, బ్యాంకింగ్, కరెంట్ అఫైర్స్ అనేది SBI POలో 60 క్వశ్చన్స్ 60 మార్కులు, IBSలో 60 మార్కులు, PNBలో 50 మార్కులు. సో SBI PO కూడా మనకు IBPS PO డేట్ ఎక్స్టెండ్ అయింది. SBI PO మనకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. అన్ని తొందరగా అప్లై చేసుకోండి. ఈ వేకెన్సీ భారీగా పెరుగుతున్నాయి. మరి ఇవి తొందరలోనే ఈ POs కాకుండా క్లరికల్ ఉద్యోగాలకి స్టార్ట్ కాబోతున్నాయి. సో అందరూ కూడా అప్లై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మనకి నెంబర్ కాల్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ అప్లై చేయించండి. మరియు మీ చుట్టుపక్కల కూడా అప్లై చేయించండి. బ్యాంకింగ్ సెక్టర్లో స్థిరపడాలనుకునే వాళ్ళకు అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. ఈ సంవత్సరంలో అత్యధికంగా వేకెన్సీ కూడా రాబోతున్నాయి. ఖచ్చితంగా అందరూ అప్లై చేయండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.